దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు ఈ దినమందు కర్నూలు పట్టణంలో సాయిబాబా నగర్లో నన్ను కూడా దేవుని సన్నిధికి ప్రవేశపెట్టి ఉన్నాను. మీరంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా పాటలు పాడారు కదా. కాబట్టి అందుకని దేవునికి సంతోషం కలగాలంటే దేవుని మాటలు వినడమే, దేవుని కీర్తించడమే, దేవుని గణపరచడమే మన ఆయన కోరిక, మన పని. అందుకని దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాటి గురించి దేవుడు చూసి ఆయన ఎంతో పశ్చాత్తాపడినాడు. ఎందుకంటే నరులను నేను ఊకే పుట్టించినాను మనసులో. అయితే ఆయన ఇష్ట ప్రకారంగా ఆయనకు ఇష్టమైంది, ఆయన ఇష్ట ప్రకారంగానే మనల్ని చేసుకున్నాడు. కానీ ఆయన ఇష్ట ప్రకారంగా మనం లేకుండా ఆయన మనసు నొప్పించినందుకే దేవుడు కొందరు పితృల ద్వారా మాట్లాడినాడు, నాయకుల ద్వారా మాట్లాడినాడు, అలాగే ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, రాజుల ద్వారా కూడా మాట్లాడి తన పనిని జరిగించుకున్నాడు. అయితే ఆయన ఇష్టం చొప్పున ఎందరైతే నడుచుకున్నారో వారు బాగుపడినారు. నడచకుండా వీపు చూపించినటువంటి వారు, ఆయనకు ఎదురు తిరిగినటువంటి వారు ఈ లోకంలో నశించి పోయి ఉంటున్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. చూడండి, దేవుని గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు మనకు, ఆయన ఆలోచనలు చాలా ఉన్నాయి, ఆయన ఉద్దేశంలో చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే ఇందులో రాయించడం. ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికే. కాబట్టి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చదువుతుంది. సారి క్షమించండి, 1వ వచనం కాడ నుంచి 3వ వచనం వరకు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. చాలండి. కాబట్టి ఇశ్రాయేలు రాజును ఏల కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల వాడై ఉన్నాడు? 20 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలేను. 29 సంవత్సరములు ఏలాలంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఆయన దేవుడి దృష్టికి ఎలాంటి వాడు అంటారు చూడండి. అందుకనే ఆయన ఎవరంటే అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. అంటే పూర్ణంగా దావీదు చేసినట్టు, పూర్ణంగా అంటే ఇష్టపూర్వకంగా, కొంచెం కాదు. కొందరు యేసు ప్రభు శిష్యులను ఈ లోకంలో గద్దించినాడు కొన్ని మార్లు. ఎందుకంటే ఒక మూగ దయ్యం పట్టినోడిని ఆయన తండ్రి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తోడుకొనిచ్చినాడు. అయ్యా, మీరు మా వాడిని బాగు చేయండి, మా వాడికి దయ్యం పట్టింది, ఇది చిన్నప్పటి నుంచి అగ్నిలోను నీళ్ళలోను పడగొడుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోయలేదు. యేసు ప్రభు ఈ లోకంలోనే ఉన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన నీ వలన ఏమన్నా అయితే మా వాడికి బాగు చేయండి, అయినా నీకు ఇష్టమైతే అన్నాడు. కాబట్టి అందుకని ఆయన మాట్లాడి
దయాన్ని గద్దించినాడు, అది వెళ్ళిపోయింది. వాళ్ళు తర్వాత ఏకాంతంగా యేసుప్రభు శిష్యులు, ప్రభువా మేము ఎందు నిమిత్తమైతే ఈ దయాన్ని వెలగొట్టలేకపోతుందంటే అల్ప విశ్వాసాల అన్నాడు. అంటే తక్కువ ఉంది అని విశ్వాసం. అందుకని దాన్ని ఎందుకు చెప్పినారంటే ఇక్కడ ఏముంది, యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించారు. ఎవరు? హిజ్కియా. పూర్ణంగా అంటే ఇష్టపూర్వకంగా ఆయన చెప్పిందల్లా కరెక్ట్గా చేసుకొచ్చినాడు. అందుకని ఆయన దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నట్టుగా లేఖనములు చెల్లిస్తున్నాయి. అలాగే నేను ముందుకు సాగినట్లయితే చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనం చదువుతున్నాము. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాని పని చేయించు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. సరే, హిజ్కియా ఇక్కడ ఒక హిజ్కియాని ఏలన ఆరంభించినప్పుడు యూదా దేశమంతటను, యూదా దేశంలో ఆయన ఏలుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 29 సంవత్సరాలు వెళ్ళాడు. కాబట్టి దేవుడికి ఇష్టంగా లేకుంటే రాజును తొలగించేసినాడు. కాబట్టి మొట్టమొదటి రాజును ఎవరు? మొట్టమొదటి రాజు సౌలు రాజు గారు. ఆయన సౌలు రాజు ఏం చేసినాడంటే దేవుడి మాట వినకుండా దేవుడికి అయిష్టంగా నడుచుకున్నాడు. ఏమని నడుచుకున్నాడంటే అమాలేకీయులను అంతా నాశనం చేయమంటే మంచి మంచి వాటిని నీకోసం అని తెచ్చిన అంటారు. అవి జంతువులు అంటే ఎద్దులు అవి అరుస్తుంటే ఆ అరుపు సమయాలు వినపడింది. ఇది ఏంటి అంటే కొన్ని మంచి మంచివి తెచ్చినాను, దేవుడికి ఇష్టమైనది అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఇష్టం కాదు, మనుషుల ఇష్టం కాదు, రాజుల ఇష్టం కాదు, ప్రవక్తల ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. దేవుడు ఏం చెప్పినాడు? అమాలేకీయులను అందరినీ నాశనం చేయమని చెప్పేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన తెచ్చినవి ఆయనకు కోపం పుట్టించినాడు. దేవుడికి పుట్టించినందుకు రాజు నుంచి ఆయన తొలగించేసినాడు ఇంకొక రాజు. అందుకని దేవుడు తన పేరుక చొప్పున తన స్వరూపం మందు నరులను చేసుకున్నాం అంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టం వచ్చి చేసుకున్నాం అంటున్నాడు. కానీ ఏం చేసినాడు? ఆయన హృదయంలో నొచ్చుకునేటట్ట చేస్తున్నాం మనం. అందుకని రాజులు అలా కొందరు అలాగున్నారు, కానీ కొందరు అలాగ లేరు. ఈ హిజ్కియా ఎలాగున్నా అంటే హిజ్కియా యూదా దేశం అంతటను ఈ లాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా ముందు అనుకూలంగాట యథార్థంగాట నమ్మకంగాను పనిచేస్తూ వచ్చాడు. తన దేవుడైన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలోదేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, దేవుని మందిరంలో అంతటా ఒక్కసారి కాదు, అంతటా ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినాడట. ఎన్ని చేసినాడు ఆయన? ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే, ధర్మశాస్త్రం అనుసరించి నడచాలంటే ఎవరి శాతం కాదు, ఒక యేసుప్రభు మాత్రమే నెరవేర్చినాడు. కానీ హిజ్కియాగా ఎలాగున్నాడంటే ధర్మశాస్త్రం అంతటిలో ఉన్నాడంట. దేవుని మందిరంలో ఇప్పుడు సహోదరులు పెద్దలు మన మధ్యలో ఉన్నారు. ఆనందరావు సార్ గారు, మరి ప్రసాద్ సార్ గారు, వారి కుటుంబం, అలాగే దేవుని కుమారుని సంఘం కూడా మీరందరూ కూడా ఎంతమంది ప్రయాసపడినారు నీకే తెలియదు. కాబట్టి ప్రయాసపడిన వారు ప్రయాసపడని వారు దేనికోసం ప్రయాసపడినాడు? ప్రార్థనా స్థలంలో ఒక చర్చి బిల్డింగ్ కట్టించడానికి ఎంత ప్రయాసపడినారో మీకు తెలుసు. కాబట్టి నమ్మకంగా పనిచేసినందుకే ఈ పని సాగింది. మొదట పెద్దలు ఉన్నారు, చాలా సంవత్సరం నుంచి ఆయన సేవ చేసినారు, ఆనందరావు సార్. కాబట్టి
ఎంత నమ్మకంగా ఏంటని ఈ పని చేసేది. అందుకని హిజ్కియా ఇంకా 29 సంవత్సరాలు ఏదైనా ఆరంభించినాడంటే ఆయనకు చాలా వ్యాధులు కలిగిన వారికి దేవుడు స్వస్థత కలిగేశాడు. ఎవరికి? మన మధ్య ఉన్నటువంటి పెద్దలకు, దైవజనులు ఆనందరావు గారికి. సరే, కాబట్టి ఆయన కుటుంబాన్ని కూడా ప్రేమించినాడు. ఈ పని జరిగించాలంటే ఆశ్చర్యం ఇది. ఈ టౌన్లో కనీసం ఒక మనం దిగిపోవడానికి మెట్ల స్థలం కూడా ఉండలేదు ఈ యొక్క ప్రాంతంలో. నేను అనుకుంటున్నాను కానీ దేవుని చిత్తము, ఆయన యొక్క ఆసక్తి, దేవుని కుమారుని సంఘం అంతా ఆసక్తి కలిగి ఎంతో కష్టపడి పనిచేసినాడు. అందుకని నమ్మకంగా ఇక్కడ ఏంటంటే తన దేవుని ఆశించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, దేవుని మందిర సేవ విషయంలో ఉన్నారు. ఇంకా నేను యథార్థంగా దేవుని మందిరం లేకపోతే వాడే అప్పుడు మందిరాలు, ఇప్పుడు చర్చి బిల్డింగ్ అంటారు. కాబట్టి కానీ ఇప్పుడు ఏంటంటే మన దేహమే మందిరం. కాబట్టి అప్పుడు మందిరాలు. అందుకని ఆ మందిర విషయంలో ధర్మశాస్త్రం విషయం అందేమి, ధర్మం అంతటి విషయమైనది. ధర్మశాస్త్రం అందు ధర్మంగా నడుచుకోవడానికి, నీతిని అనుసరించి నడుచుకోవడానికి ఆ విషయమైనదేమి. ఆయన ఎలా ఉన్నట, తాను ఆరంభించిన ప్రతి పని, నేను ఈ పనిలో పొరపాటు అయిపోయాను, తప్పైంది అని ప్రతి పని ఇంకా యథార్థంగా ఉన్నాడు. ప్రతి పని హృదయపూర్వకంగా చేసినట. ఏమోలే చేస్తున్నదిలే పోయేదిలే అనేది కాదు. అలాగూ ఏడేసిన గురుగాడంటే చేసిన కానీ ఉండాలని. కాబట్టి దేవుని పని నిమిత్తము ఆయన ఏం చేసినాడు. అందుకని అతడు హృదయపూర్వకంగా జరిగించినాక ఏంటంట, వడ్డిలినాడట. ఎవరు వడ్డిల్తారు? ఎవరైతే దేవుని దృష్టికి చక్కగా నడుచుకుంటాడో, ఎవరైతే దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే వర్ధిల్లుతారు. అంతే. వాళ్ళు అలా చేస్తున్నారు దేవుని అనుకోని మనం ఎందుకు నీతిగా నిజాయితీ ఉండాలా? ఎంత నీతిగా ఉంటే ఏమవుతుంది? ఏదో కొందరు అనుకుంటుంటారు. కానీ కొందరు తప్పు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకే ఎవరు ఏం చేసుకుంటారో దాని ప్రతిఫలం వాళ్ళు పొందుతారు. అందుకని దేవుని గ్రంథంలో వ్రాయబడిన రాజు హిజ్కియా రాజు యథార్థంగా ఎన్ని విషయాల్లో ప్రతి విషయం తప్పు చేయకుండా. దావీదు మహారాజు కూడా వెళ్ళాడు కానీ ఒక్క విషయంలో తప్పు చేసినాడు, మీకు అందరికీ కూడా తెలిసింది. కాబట్టి ఈయన ప్రతి విషయంలో ఏం తప్పు చేయలేదు. ధర్మం అంతటి విషయంలో, ధర్మం చేయడంలో న్యాయంగా, నీతిగా, యథార్థంగా, హృదయపూర్వకంగా మోసే ప్రవర్తకున్నాడు. మొట్టమొదటి ప్రవక్త. ఆయన ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలను నీరు తప్పిందంటే ఏమన్నాడు? ద్రోహులారా తాగండి అన్నాడు. నేనేమన్నా మిమ్మల్ని కన్నానా అన్నాడు. అందుకని ప్రతి విషయంలో నమ్మకంగా లేదు. కానీ ఆయన కూడా తప్పినటువంటి వాడే మాట. కానీ ఈ హిజ్కియా మాత్రం అన్ని విషయాల్లో ఎలాంటి వాడు జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలన్నీ మనకు బుద్ధి కలగడానికి, మనం కూడా అలా నడుచుకుంటే బాగుంటుంది. జాగ్రత్త కలిగి దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండాలి, ఆయన కుమారుని ఎందుకు విశ్వాసం ఉండాలి, ఆ పోస్టుల్లో బోధ ఎందుకు మనం నిరత కలిగి ఉండాలని దేవుని గ్రంథం శ్రమిస్తుంది. అలాగే ముందుకు సాయం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, 32వ అధ్యాయము 27, 28. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములైన శ్రేష్టకరమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించాను. చాలా సరే. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఎలా అభివృద్ధి చెందినాడు, వర్తిల్లినాడు. ఇక్కడ రాబడి చూడండి ఎలా వర్తిల్లినాడు ఆయన. హిజ్కియా హృదయపూర్వకంగా చాలా క్షమించండి 20 హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఎట్లా వర్తిల్లినాడమ్మా? అతి విస్తారమైన ఐశ్వర్యం అంటే ధనము, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, అవే డబ్బులు కావచ్చు,
ఇంకా ఏదైనా కావచ్చు సార్. ఇది అతి విస్తారంగా కొంచెం ఆస్తి ఉంటే ఒకవేళ 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా ఉంటుంది కదా. అతి విస్తారంగా అంటే దండిగా కొట్టినాడు. ఎట్లా కొట్టినాడు? ఎలాగో ఆయన కొట్టిన చేసినాడు దేవుడు యథార్థంగా. దేవుడు ఏం చూస్తాడట? నన్ను పైవేశం చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకని ఆయన హృదయం ఎలా ఉన్నదో చూసి ఆయన క్రియలైన ప్రతిఫలించాట. అతి విస్తారమైనటువంటి ఐశ్వర్యమును పొందినాట. చూడండి ఏమేమి పొందినాడు ఆయన? హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగేది. మళ్ళీ పేర్కొంటారంటే అబ్బా ఏం చేస్తున్నాడు ఈయన రాజు అని. మళ్ళీ ఘనత రావాలి. లేకపోతే ఎవరన్నా ఎదుగుమంటే వాన్మగం ఎందుకు చెప్పాలని, వాన్మగం ఎందుకు చెప్పాలని అంటే ఆయన ఘనత. అబ్బా ఆయన వస్తున్నాడు రాజు, ఆయన ఇస్రాయేల్ ప్రజల రాజు, ఆయన దేవుడు చిత్తానుసారంగా హృదయపూర్వకంగా నడుచుకునేవాడు అని ఆయన ఘనత. ఇంకొకటి యోగు గుడక, ఆయన కంటే పెద్దోళ్ళు గుడక లేచిన పడుతున్నాడు. యోగు పోతుంటే యోగు గుడక అలాంటి యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి యోగు రాజు కాదు. కానీ ఈయన రాజరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ధనాగారమైన ఉంటే ఏం చేస్తారంటే దూకుడుకుంటూ వస్తారు. చూస్తున్నాం కదా ఇప్పుడు రాజు. ఎందుకంటే నాకే ఎన్నెన్నో చెప్తున్నారు కానీ వాళ్ళ విషయం వేరే. అందుకని ఈ రాజు ఎలాంటి వారు ఉన్నారు? యథార్థంగా ఉన్నాడంట. ఎలాగ వర్తిల్లాడంటే ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించారు. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు తొట్టము పలు విధములు పశువులకు శాలను మందలకు దొడ్లను కట్టించారు. పశువులను విడిచిపెట్టినాడా? మనసుల కోసమే వెండి బంగారములు తైలము ద్రాక్షరసము ఇవన్నీ సంపాదించిన నాకేం పొరవలేదు, పశువులు ఎట్లన్నాడని అన్నాడా? దేవుడు ఏమన్నా అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఈ భూలోకంలో ఉన్న వాటిని ఏలండి అని చెప్పినాడు. ఏలండి అన్నప్పుడు పశువులను కూడా కాపాడుకునే బాధ్యత ఉంది, రాజులో ఉంది, మనసులో ఉంది. కాబట్టి ఈ రాజు పశువుల గుడక చాలా కట్టినాడు. లేకపోతే విడిచిపెట్టి నాకేం పశువు ఎట్లనున్నాడు అని విడిచిపెట్టలే. అందుకని ప్రతి విషయంలో యథార్థంగా నాడు ఆయన. కాబట్టి అందుకని అలా మేము ముందుకు సాగినట్టు చూడండి. రాజుల క్షమించండి. హిజ్కియాకు ఏం కలిగిందంటే మరణ. అది ఎన్నో అధ్యాయమ్మా అయితే రాదు చదవండి. ఆ దినములలో హిజ్కియా మరణ దశలో ఉండెను. రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతని చిత్తమును దేవుడికి తెలపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. చాలా ఏమంటే ఇంకొకసారి రాయబడింది, అది నాకు ఐడియా రాకుండా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కదమ్మా. అది హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. రెండవ రాజు చదవండి. అది 20 చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు
యెహోవాను ప్రార్థించను. చాలా మంచి. హిజ్కియాకి ఏమైందట? మరణకరమైనటువంటి రోగం కలిగింది. దేవుడే చెప్పి పంపించినాడు, నువ్వు చనిపోతావు, మరణం అవుతావు అని చెప్పినాడు. కానీ ఏమైనాడు? ఆయన ఏం చేసినాడు? హిజ్కియా దేవుని తట్టు గోడ తట్టు తిప్పుకొని కళ్ళ నీళ్ళు ఇచ్చినాడు. ఏడ్చుకుంటా, దేవుడా నేను ఎలాగ నడుచుకున్నాను నీకే నచ్చుకున్నాను అయినా, మళ్ళా నాకు ఈ రోగం కలిగింది, ఇప్పటికిప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకున్నానంటే నేను ఎలాగో అని అడిగినాడు. అంటే సమయం ఏమని అడిగినట్ల. అప్పుడు దేవుడు ఆయన మొరని విన్నాడు. ఎందుకు విన్నాడు? యథార్థంగా ఉన్న వాళ్ళని మీరు బహుగా ఏడ్చినను మీ మొర నేను ఆలకించాను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండినాయి కాబట్టి మీరు మొర పెట్టినప్పుడు నేను విన్నాను. నా కళ్ళు మూసుకుంటాను, నా చెవుడు మూసుకుంటాను. యెషయా రాయబడి. కానీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకలే, చెవుడు మూసుకలే. ఎందుకు మూసుకలే? ఆయన యథార్థంగా అంటే ఆయన మాటలను ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు, నమ్ముతున్నాడు ఆయన. చూడండి, అందుకని మళ్ళా 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పొడిగించినట్టుగా లేఖనం సేవిస్తున్నాడు. ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? మనం యథార్థం ఉంటే మనకేనా, మందికన్నా? మనకే. ఎవరైతే యథార్థం ఉంటారో వాళ్ళే బాగుంటారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, దేవుడు నమ్ముకున్నాను, ఇటు నడుచుకుని అటు నడుచుకుని ఆస్తి నీతిగా ఎంత బాగుండాలో ఏ కదా అని మనం సాధన చేస్తాంలే అనేది కాదు. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఎంత సేవ చేస్తారో, ఎంత దేవుడికి ఎందుకు విశ్వాసించుకుంటారో వాళ్ళకు అంత వృద్ధి అవుతారు. సరే, హిజ్కియా ఎంత వృద్ధి అయినాడు అంటే ఇప్పుడు ఏమైందంటే మనకు అలాంటి మనసు లేదు. ఏమని మనసు లేదు? అలాగే విస్తారంగా ధాన్యములు అందరూ రాజులుగా 29 సంవత్సరాలు ఏం అనుకో, నేను ఎంత గొప్ప రాజు, నా పేరు ఎంత దాని లెక్కన ఈ లెక్కన అని అంటుంది. మనకు అలాంటి స్వభావం కలుగుతుంది అని నేను అంటున్నాను కదమ్మా. కొంచెం ఏదన్నా ఎక్కువైతే గర్విస్తాం. ఒక భక్తుడు ప్రార్థన చేసినాడు, ఎక్కువగా ఇస్తే దేవుడు ఎవడో ఆ హిజ్కియాకి ఇచ్చినట్టు విస్తారం, అతి విస్తారం అంటే మామూలుగా, అతి అంటే ఎక్కువనంట. అంతగానైతే మనం పట్టుకోలేము. ఈ కర్నూలు పట్టణం అంతా ఒక కానంటే వాయట నా ఎంత చూడు ఎవరుగా అంటారు కదమ్మా. చూడు నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, ఈ లెక్కన అటనా ఇటనా అని. ఒక ఆమె పేద చెరువులో 5 చెరువులని బండల ఫ్యాక్టరీ ఉండేది. ఆ బండల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆమెకు పెళ్ళి అయిన తర్వాత 12 ఏళ్ళు అయిందట. పిల్లలు అయినాయి. ఏమన్నా అంటే కానీ ఎవరన్నా మాట్లాడుకుంటారమ్మా ఏదన్నా అన్నప్పుడు అందుకే నీకు పిల్లలు కాయాలని అంటారట. అంటే నేను ప్రార్థన పోయినప్పుడు కదా బాధపడుతుంది. మా నాడు ఏమన్నా అంటే ఎవరన్నా పోదా పామ్మ నేను వస్తాను, నేను కురువలం, మీరు ఎస్సీ కదా, ఎస్సీ కేసు కాదు పెట్టండి, ఏదైనా పెట్టండి, వాళ్ళు ఎవరో ఎంత కరెక్ట్గా ఉండారో నేను అడుగుతా. అంటే పుణ్యం చేసిన వాళ్ళకే పిల్లలు అవుతున్నారా, దుర్మార్గులకు కూడా పిల్లలు అవుతున్నారు, దుర్మార్గులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇంకా అట్లా అంటే మోసం చేస్తూ పోగొడుతారంట. దేవుడు యోగ అన్నాడు, దోపిడి వల్ల కుటుంబంలో వడ్డిల్లుతున్నాయంట. దోపిడి చేసే నీతి నిమిత్తము లాజరు ఏమైపోయినాడు, నీతిగా నడుచుకున్నాడు. లాజరు ఏమైపోయినాడు? ఈ లోకంలో ధనవంతులు తింటున్నాడు. రొట్టె ముడకలు బల్లల నుంచి కింద పడితే వాడిని తింటున్నాడంట. వాడిని పక్కన తింటే కుక్కలు ఎంత హీనంగా బతికినాడు. కుక్కలు తింటున్నాయి. కుక్కలు తింటూ ఏం చేసినా మళ్ళీ వాడిని కుక్కలను నాకినాయి అసలు. మళ్ళీ ఎలాంటి జీవితం జీవించినాడు. ఆయన ఎక్కడున్నాడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన అబ్రాము రొమ్మున అంటున్నాడు. అబ్రాము దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడికి ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి ఆయన రొమ్మున అనుకున్నాడు. అక్కడ నెమ్మది, ఇక్కడ దరిద్రంగా బతికినాడు. అందుకని ధనవంతుని వారిని సూచనగా ఉంచినాడు. ఇప్పుడు మనం ఎలాంటి వారు ఉండాలంటే సరే, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము వచనము 48-49 వచ్చినాము. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసి, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖ
దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అని వారితో చెప్పాను. చాలా మంది సరే, ఇక్కడ యెరూషలేములో ఆయన తప్పిపోయినాడు. ఎందుకు తప్పిపోయినాడు? వాళ్ళ తల్లిదండ్రులకు కనుమరుగైపోయినాడు. అంటే అది జరగాల్సింది. ఎందుకంటే తల్లిదండ్రుల కాడ ఉన్న నాడు ఉన్నాడు. దేవుని రాజ్యము స్వార్థం ప్రకటించడానికి ఆయన వచ్చినాడు. పాపులను నశించిన వారిని వెతికి రక్షించటకు, పాపుల కోసం ప్రాణం పెట్టుటకు, రోగములు కలిగిన వాళ్ళని స్వస్థత కలిగేటకు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఆ పని చేయాలన్నా లేకుంటే ఏమన్నా సంపాదించుకొని ఏమన్నా చేయాలి. ఆ పని ఉన్నాడు. ఎందుకు మమ్మల్ని దుఃఖపరుస్తున్నాం అంటే మరియమ్మకు చెప్పినాడు దేవదూత ద్వారా పలకబడిన మాట. దేవదూత గొర్రెలో చెప్పిందంటే మొదట యేసు ప్రభు పుట్టక మునుపు ఇదిగో నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడని చెప్పినాడు. కాబట్టి వాళ్ళు ఆ మాటలు విని గొర్రెలు రాసుకుంటున్న రాత్రి వేళ వాళ్ళ దగ్గరికి దూత వచ్చి చెప్పింది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి మందలు తీసిపెట్టి ఎక్కడ పుట్టినాడని తూర్పు దేశంలో చుక్క ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు తల్లి ఉంది. ఆయన తండ్రి కాదు అక్కడ, కానీ ఆయన తల్లి, ఆయన తల్లి మాత్రమే. కానీ అక్కడ ముగ్గురున్నారు. వాళ్ళని చూసి అత్యానంద భరితులైనారు. ఎవరు? గొర్రెలు. తర్వాత మరియమ్మకు ఏం చెప్పినంటే దూత ద్వారా ఏమైతే తెలియబడిందో సువార్త, ఆ మాటలు మరియమ్మకు చెప్పినారు. యేసేపుకు మరియమ్మకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తల పోసుకొని హృదయంలో భద్రపరచుకున్నారు. అందుకని గొర్రెలు చెప్తే గొర్రెలు బెర్రెలు అలాగే తెస్తుంది అంటారు. కానీ మొదట గొర్రెలకే యేసు పుట్టిన ఆ మరియమ్మకు చెప్పిన వారికి మా నమ్మకం అయిపోయిందో ఏమైపోయిందో. ముందుగానే చెప్పినట్టు దేవుని దూత గబ్రియల్ దూత వచ్చి ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాడు. కానీ అది మర్చిపోయిందో ఏమో సరే. అందుకని తర్వాత గొర్రెలో చేత బోధింపబడినప్పుడు అప్పుడు హృదయంలో భద్రపరచుకున్నారు. మనం ఇప్పుడు వింటున్నటువంటి మాటలు హిజ్కియా ఎలా రాజ్యం వెళ్ళాడు, మనం ఎలా ఉన్నాం అంటే మీరు తప్పుడు అని చెప్పడం లేదు, కానీ మనం ఎలాంటి వారుగా ఉన్నామో ఒకసారి మనం ఆలోచిస్తున్నాం. అందుకని దేవుని యొక్క గ్రంథం రాయబడిన ప్రకారంగా ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు చేసినామంటే మమ్మల్ని విడిచిపెట్టిపోయినావు. తల్లిదండ్రులను విడిచి ఎవరైనా యేసు శిష్యులను ఈ ఒకరిని ఇద్దరిని చూసినప్పుడల్లా మీరు శాపలు పడుతున్నారు కదా, మనసు పట్టే జాలం చేస్తారు, మీరు నన్ను వెంబడించండి అంటే ఆ విడిచిపెట్టి వెంబడిపోయినారు. వారు వెంబడిపోయినారు. సరే యేసు వెంబడిపోయినారు. సమస్తమును విడిచిపెట్టారు వారు. ఇక్కడ నేను మీకు దుఃఖంగా వేసిన నేను నా తండ్రి పని మీద వచ్చినాను, ఆ పని నెరవేర్చాలి. హిజ్కియా ఎలా నెరవేర్చినాడు? ప్రతి విషయంలో, ధర్మ విషయంలో కానీ, ధర్మశాస్త్ర విషయంలో కానీ, మందిర విషయంలో కానీ, అన్నిట్లో పశువులను చూసుకునే విషయంలో కానీ, ద్రాక్షరసము ఆహారం విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఎవరికి కొదవ లేకుండా ఆ రాజ్యం వెళ్ళినాక యథార్థంగా నడుచుకున్నాకే 15 సంవత్సరాలు ఆవిష్కృతికి ఇచ్చినాడు. ఇక్కడ ఈయన దేవుడి పని నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? మళ్ళీ నేను నా తండ్రి పని మీద వచ్చినాను కాబట్టి అని వాళ్ళకి చెప్తున్నాను. అందుకని మనం చివరిగా యోహాను రాసిన సువార్త చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనం కాడ నుంచి 24వ వచనం చదువు, 26వ వచనం. అమ్మ యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను అని చాలా సరే. ఇక్కడ సమరయ స్త్రీతోని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీకి ఆడినతో మాట్లాడుతున్నా అంటే ఎవరికైనా ఆయన బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా సరే పాకి వచ్చినా సరే, రోగం వచ్చినోడైనా సరే, కూలీ చేసినోడైనా సరే, ఆయన పొడిచిన వారికైనా సరే పోషణకి సిద్ధంగా వాళ్ళకి దేవుడు స్వార్థ ప్రకటించడానికి ఆయన ఉన్నాడు. సువార్త అనగా సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఏంటి? ఇప్పుడు నా పాపములు ఉచితంగానే తీసివేసినాడు. రోమిలో రాసిన పత్రికలు అంటున్నాడు. ఉచితంగా అంటే ఉచితంగా నేనేమన్నా దోషంగా ఉన్నాను, తప్పు చేసినాను అనుకో, జైలు చెరసాల పట్టిస్తారు. వాళ్ళకు ఎవరికైతే ట్రీట్ చేసిన వాళ్ళు నన్ను చెరసాల పట్టిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే కడపటి కాసు చెల్లించేంత వరకు నన్ను బయటికి ఇస్తారు. మళ్ళీ యేసు ప్రభు నేను చేసినటువంటి పాపముల కోసం ఏంది అడగలేదు, ఒక్కటి అడిగినాడు. ఏంది అడిగినాడు? యేసు ప్రభు ఒక్కటి అడిగినాడు, మీ హృదయం నాకు అంతే. మన హృదయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అందుకనే హిజ్కియా హృదయపూర్వకంగా, హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, కానీ ఆ హృదయంలో దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములు, దేవుని పనులు ఉండాలి. తరువాత అన్నీ వస్తాయి. తర్వాత మనకి ఏం కావాలో తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటే ఆమె మా పితరులు కొండల మీద ఆడైనా ఆరాధిస్తారు, యెరూషలేములో పోయి ఆరాధిస్తారు అని అనుకుంటుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? అమ్మా, ఒక కాలం వస్తున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. యేసు ప్రభు మాట నమ్మాలి. ఎవరి మాట నమ్మాలమ్మా? లోకంలో ఎవరైనా డబ్బులు ఇస్తాం, వెండి బంగారం ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అంటే వాళ్ళ మాట నమ్మాలా? దేవుని మాట నమ్మాలా? వాళ్ళకైనా వెండి బంగారాలు ఏదైనా రావాలంటే దేవుని ద్వారానే రావాల్సింది. ఎవరైనా మనకు ఇవ్వాలంటే వాళ్ళకు కూడా దేవుడు చిట్టునిచ్చేది. కాబట్టి మొదట దేవుని ఆరాధించాలి, తర్వాత అన్ని వస్తాయి మనకు. అందుకని ఏమన్నాడు? యెరూషలేములో కానీ ఆ కొండల మీద ఈ కొండల మీద కాదంట. ఎలాగ ఆరాధించాలి? మీరు మీకు నా మాట నమ్ము. అందుకని యేసు మాట నమ్మింది ఆయన. ఎలా? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. యేసు ప్రభు తీర్చినది ఆయనకు ఎవరు చెప్పినాడంటే తండ్రి అయిన దేవుడు బోధించినాడు. తండ్రి అయిన దేవుని దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో అవి మాత్రం ఒక పుల్లైన సున్నైన తీసివేయకపోవటంలో సమస్తం నెరవేర్చినాడు భూలోకానికి వచ్చి. సో అందుకని ఆయన మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. అంటే ధర్మశాస్త్రంలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు. ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన వాళ్ళు నీతిమంతులు అవుతామంట. అది అసాధ్యం. ఒక్కటి మాత్రం దేవుడికి మాత్రం సాధ్యం, యేసు ప్రభువుకి మాత్రమే. కానీ ఆయన వచ్చి ఎలాగ ఆరాధిస్తున్నాడు? అయితే యథార్థంగా ఆరాధించేవారు. హిజ్కియా ఎలాంటి వాడు ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు కదా. యేసు ప్రభువుకి అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చూడండి, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుకుంటున్నారమ్మా? తండ్రి తన స్వాధీనంలో సమస్తం ఉంది కాబట్టి తండ్రి కోరుకున్నట్టుగా యేసు ప్రభు మనకి లోకంలో బోధించాడు. ఆయన బోధ ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే మనకు హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిన కానీ ఒకవేళ మనం చనిపోవచ్చుకోగలే, మనం అలా బతుకుతాం గ్యారెంటీ చెప్పలేము. అది దేవుని ఇష్టం. నీకు ఏది ఇష్టమో అది జరిగించిన ఆయన అని ఓర్పు కలిగి ఉన్నాడు. ఒక ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక ఆయన. ఎవరైనా 38 సంవత్సరాల నుంచి ఆయన పక్షవాయొచ్చి ఉన్నాడు. ఎక్కడ కోనేట్లో నీళ్లు కలిపి జవదూసి వచ్చి నీళ్లు కలిపించినప్పుడు మొదట ఎవరు దిగుతారో వాళ్ళు స్వస్థత కలుగుతారు. ఈయన పక్షవాయొచ్చినప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినాడు. ఎవరు ఎత్తుకపోవాలి? ఆయన ఎత్తుకపోతారు. ఎవరు ముందు పడతారు. ఇప్పుడు ఎవరున్నా అన్నం పెడుతున్నారు, ఏదైనా దానం ఇస్తున్నారంటే ఏం చేస్తారు? మించవరు ఎగబడి ఎవరు బలం ఉంటే వాళ్ళు తెచ్చుకొని తింటారు.
కదమ్మా అందరిని ఆశిస్తాం, అందరికీ అబ్బా లైన్ పద్ధతి ఎంబడి ఉందాం అనేది లేదు. నాకు దొరికినాయి. అలాగే ఆడ పక్షవాయు వచ్చినటువంటి ఆయన నేను బాగుపడాలి, ఎవరితో వచ్చి నీళ్ళు కనిపించినప్పుడు పోతున్నాడు ఆయన కట్టకుండా. ఎన్ని సంవత్సరాలు చూసిన ఆయన 38 సంవత్సరాలు అయినట్టు. చూడండి ఎంత నిరీక్షణ కలిగినాడు ఆయన. ఆయన సరుకున్నాడా? సరుకుంటే కదా యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. ఎవరైతే దగ్గరికి వచ్చి కొన్నింటికి దిగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆడ చెప్పిన మాట ఏంటి? కొన్నింటికి ఎవరైతే దిగుతారో ఆ నీళ్ళు ద్వారా ఎవరైతే స్వస్థత కలుగుతుంది, ఎవరైతే దిగుతారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అన్నాడు. మరి ఆయన నీళ్లు పుట్టుకోకుండా అని యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. అందుకని మన దగ్గరికి వెళ్తారా? మనకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, యథార్థంగా ఆరాధించే వారు ఉండాలి, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి, మోసం చేయకూడదు. డబ్బుల విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా కానీ నమ్మకం ఉండాలి. అందరినీ నాకంటే మీరు ఎక్కువ అని, నేను సేవకుని నేను ఎక్కువ అని కాదు, మీరు నాకంటే గర్వం అని నేను ఎంచుకున్నాను. అలాంటి వారు కూడా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చిపోతారు. పిలాతు రాజు కాడ పిలాతు రాజు ఎవరున్నారు? పిలాతు రాజు నీ దగ్గర తప్పు లేదు కానీ నేను మాట్లాడతాను చెప్పు అంటే ఆయన ఏమన్నా చూసుకుంటున్నాడు. నాకు విడిపించడానికి అధికారం ఉంది, నాతో ఏం చెప్పవా అని మాట్లాడవా? మౌనం నన్నువేది ఆయన నుంచి దేవుడు అనుకుంటే నీకు ఇచ్చిన రాజ్యం కూడా దేవుడే అని మౌనం పిలాతు రాజు భార్య కళ్ళలో దేవుడు హెచ్చరిక చేసినాం. అబ్బా నువ్వు ఆయన జొలివాడు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నేను ఈ పొద్దు కలగన్నాను, దర్శనం రీతిగా నేను కలగన్నాను. ఆయన నీతిమంతుడు, ఆయన జొలివాడు అంటే మోసంగా అయింది. అందుకని ఆయన కూడా చూస్తున్నాడు. తప్పులేం లేదు, తప్పులుంటే ఆయన శిక్షించగా నేనేం చేయలేనబ్బా, మీ ఇష్టం దేవుడికి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరిని చేసుకుని ఆయన దగ్గర ఏం పాపం లేదు, ఆయన శిక్షించడానికి ఏం దోషం లేదు అని చెప్పేసి ఆయన చేతులు పెడుతున్నాను. సరే కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ యొక్క పక్షవాయు కలిగినటువంటి ఆయన 38 సంవత్సరాల నుంచి ఓపిక ఉన్నాడు. అయినా నన్ను ఎవరు ఎత్తుకపోడు దేవుడా కూడా ఆయన మనసులో నిరీక్షణ కలిగి ఉండొచ్చు. నిరీక్షణ కలిగి ఉన్నందుకే యేసు ప్రవేశించాడు. నీవు స్వస్థత పడబోతున్నావా అని. అవును ఆయన, నేను బోధం అంటారు కదా, ఎవరో తిరుగుతున్నారు నాకంటే ముందరవై అన్నాడు. నీ పప్పు ఎత్తుకొని పా అంటే ఎంబడే దేవుడే వచ్చినాడట. కాబట్టి అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన ఇష్టంగా ఉన్నామో, యథార్థంగా ఉన్నామో, నమ్మకంగా ఉన్నామో, మనం ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాడేవాడు ఉంటాడని. అందుకని ఇక్కడ తండ్రి కోరుకున్నాడు, ఏమని కోరుకున్నాడు? యథార్థంగా ఆరాధించే వారిని, దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎలా ఉన్నారట? ఆత్మతో సత్యంతోనట. మనం ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్లో ఉన్న వాళ్ళంతా సంగీతాలు కొడుతున్నారు. ఎందుకు సంగీతాలు కొడుతున్నారు అంటే ఉల్లాసం కోసం. ఒక ఆయన అంటారు తప్పదాలు కొట్టుకుంటే ఆ ప్రవచనం పెట్టి రావాలనుకోసారి అంటారు. మీ ఏం మాట్లాడు అయినా మీరు 3 మాట్లాడకపోయాను, నీకు బుద్ధి లేదు, అటువైపు మీకు రావాలంటే ఏం తింటుంది? మేము మాయాపాచికలేస్తాం కదా అని ఇంకా బుద్ధులే వాడిని చెప్ప ఎదురైతాడు మాకు సట కర్మలా ఇంకా మమ్మల్ని పాటించాలి. కాబట్టి అందుకని ఇక్కడ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలట దేవుని. ఆయన అటు వారిని కోరుకుంటున్నాడు. సత్యం ఉండాలి మన. సత్యం అంటే యేసుప్రభువే సత్యం, సత్యవంతుడు. ఆయన మాట్లాడి ఉంటుంది. అందుకని యేసుప్రభు చూసినట్టు చెప్పినాడు. మార్కు రాసిన సువార్తలు, మత్తయి రాసిన సువార్తలు చివరి అధ్యాయంలో ఏమన్నా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అందుకని వాళ్ళు చెప్తారు వచ్చి నాయన మీరు యేసుప్రభు నామమున బాప్తిసం పొందంటున్నాడు నాయన అని చెప్తారు. అప్పుడు నమ్మకపోతే కదా శిక్ష. వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏమంటే ప్రవక్త ద్వారా నీ నోటి నుంచి వచ్చి అగ్నివసం కాల్చేస్తారు. ఎవరైతే మాట వినకపోయినారో వాళ్ళ ప్రవక్త నోటి నుంచి అగ్ని వచ్చినట్టు దేవుడు దహించు అగ్ని అయినాడు. ఆయన మాటలే అగ్ని కాబట్టి ఆ మాటలు వాళ్ళని కాల్చేస్తాడు. అందుకని నశించి వారికి నా మాటలు దరితనంగా ఉంటాయి. రక్షింపబడిన పాతకి దేవుని శక్తి ఉంటాయి. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవరైతే విశ్వాసించుంటారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మనకు హిజ్కియా వలె అతి విస్తారమైన ధనధాన్యములు కలగవు, కానీ అలా కలిగితే మనం ఉండలేమని కూడా దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి అందుకని
తగు మాత్రం అన్న వస్త్రములు గలవారమై తృప్తిగా ఉన్నకాటిగా సార్. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడు నాకు మూలమంట చూడండి. కానీ నాకింత పోసుకుంటారంట. అందుకని దాన్ని ఆశించడం దేవుని ముందు ఆరాధించేవారు మన పుణ్యకాటికి సార్. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇంతవరకు మనకు బోధించిన ప్రకారంగా మనం ఎలా ఉండాలి, తండ్రి అయిన దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. రెండవది యేసు ప్రభునందు విశ్వాసం ఉండాలి. మూడవది అపోస్తుల బోధ అయి ఉన్నారు. అందుకని మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు. కాబట్టి పౌలు చెప్పినటువంటి మాటలు మనం వినాలి, యేసు ప్రభు చెప్పిన మాటలు వినాలి. అలాగే పితరులు ఎలా నడుచుకున్నారో మనం జాగ్రత్త కలిగి భయభక్తి కలిగి ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే వడ్డీలో వాళ్ళు ఉంటారని ఈ కొద్ది మాటలు నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఎందరో హెచ్చరిక చేసి వాక్యాన్ని ఊహింపచేస్తున్నాను. తదుపరి సమయాన్ని సభలో